హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉన్నారని అనుకుంటున్నాను. మరి ఈరోజు స్పెషల్ ఏంటంటే కంకి ఉప్మా అంటారు. నాకు చాలా ఇష్టమైన ఉప్మా. పోపు రెడీ చేసుకుని ఆనియన్స్ ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి. కంకి గింజలు, పచ్చిమిరపకాయలు, అల్లము కొంచెం మిక్సీలో అలా అలా కచ్చపచ్చగా చేసుకోవాలి. పోపు రెడీ అవ్వగానే ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం లైట్గా మగ్గితే చాలు. అందులో ఈ కంకి గింజలు రఫ్గా అలా అలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ రెడీగా పెట్టుకోవాలి. కొన్ని కంకి గింజలు ఇలాగా వదిలేసుకోవాలన్నమాట. ఎందుకంటే అవి రెండు మగ్గినప్పుడు ఇవి అక్కడక్కడ వస్తూ ఉంటే ఆ టేస్ట్ యమ్మీగా ఉంటుంది. సో ఆనియన్స్ మగ్గగానే కంకి పేస్ట్ అంతా వేసుకొని మంచిగా కలిపేసి ఉప్పు అన్నీ వేసేసి మగ్గిచేయాలన్నమాట. ఇలా కంకి గింజలు కూడా పైన వేసి కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసేయాలి. అండ్ అన్నీ ఉప్పు అన్నీ కలిసేలాగా ఇలా కలిపేసుకొని మగ్గటానికి మొత్తం నీట్గా పెట్టాలన్నమాట. సో ఇలా రెడీ అయిన దాన్ని మూత మూసి కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొత్తిమీర రెడీ చేసుకుందాం అంత లోపల. అండ్ ఉప్మా మగ్గగానే ఇలా ఉంటుంది. అండ్ దాంట్లో కొత్తిమీర చల్లేసుకొని ఆహా, చూస్తుంటేనే నాకు అసలు ఆగలేకపోతున్నాను, వెంటనే తినేయాలనిపిస్తుంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు మరి. అండ్ ఇది వన్ ఆఫ్ మై మామ్స్ వాళ్ళ అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ చేసేవాళ్ళట. నాకు వాళ్ళ ఊరి కంకి గింజలు అంటే కూడా ఇష్టం. కానీ లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు మా డాడీ కంకిలు ఒలిపించుకొని మరీ గింజలు తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. సో అప్పుడెప్పుడో చేశాను ఇది వీడియో, మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చిందనమాట. సో కంకి ఉప్మా రెడీ, చూసారా? చాలా చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ఇది స్వీట్ కార్న్తో చేయకూడదు. ఇది కంకిలు ఉంటాయి కదా, మన మొక్కజొన్న కండి మనం ఇట్లా బుట్ట కాల్చుకొని తింటాం కదా, ఆ కంకులతోనే చేయాలన్నమాట. సో అలా ఆ కంకి గింజలు ఒలిచి మిక్సీకి వేసుకొని చేస్తాము. సో ఇది వన్ ఆఫ్ మై మామ్స్ రెసిపీస్. అండ్ నాకు చాలా యమ్మీ మెమరీస్ విత్ దిస్ ఉప్మా. కంకి ఉప్మా ఉప్మా అంటేనే నాకు పిచ్చి, అందులో కంకి ఉప్మా అంటే ఇంకా 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 పిచ్చి. సో అది ఇలా ఉంటుంది ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి.